బిగ్ బాస్ ప్రోమో 1 అయితే వచ్చింది. బుధవారం ప్రోమో 1 మనకి నిన్నటి రేపటి ప్రోమోలో ఏం చెప్పారంటే చీఫ్ క్లాన్గా కొన్ని మార్పులు చేసుకోవచ్చు, అంటే క్లాన్ సభ్యులు మార్చుకోవచ్చు అన్న టైంలో యస్మి ఆడింది భయ్య వేరే లెవెల్ గేమ్ ఆడింది. ఎందుకంటే యస్మి తప్ప మిగతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా నిఖిల్ క్లాన్లోనే ఉన్నారు. పృథ్వీ కానీ, సోనియా కానీ, నాగమణికంట, నిఖిల్ వీళ్ళ నలుగురు ఉన్నారు. వీళ్ళ క్లాన్లో ప్రేరణ ఉంది. సో ప్రేరణ అప్పటికి వీళ్ళ క్లాన్లోకి వచ్చేద్దామని అనుకున్నది సీత వాళ్ళ క్లాన్లో, బట్ సీత క్లాన్లో ఫుల్గా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఎవరిని స్వాప్ చేయదలుచుకోలేదని చెప్పి ఇది అనౌన్స్ చేసింది సీత. నేను ఇది లాస్ట్లో చెప్తున్నాను, ముందు చాలా స్వాప్లు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. నిఖిల్ క్లాన్లో నుంచి విష్ణుప్రియ, నైనిక వీళ్ళందరూ కూడా సీత క్లాన్కి వెళ్ళారు. సో నేను అంతా చెప్పట్లా, ఫైనల్గా ఏ క్లాన్లో ఎవరు ఉన్నారు మాత్రమే చెప్తున్నా. అప్పుడు యస్మి ఆడింది వేరే లెవెల్ గేమ్, ఎందుకంటే అక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ అందులో ఉన్నారు. ప్రేరణ కానీ మొత్తం నాగమణికంట, పృథ్వీ, సోనియా, నిఖిల్ వీళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ కదా. సో కొంతమంది కాదులేండి, బట్ మెజారిటీ చూసుకుంటే అది చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ సీత అంటారా అంత ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువ ఉంటే ఆడలేదు తను. విష్ణుప్రియ ఓకే, ఇంకా ఎవరో ఆదిత్యవం తెలిసిందేగా, నబీల్ స్ట్రాంగే, బట్ వాళ్ళతో పోల్చుకుంటే అంత కాదని చెప్పి యస్మి వచ్చి నేను స్వాప్ అవుతానని చెప్పి ప్రేరణ ఇటు పంపేసి యస్మి మళ్ళీ నిఖిల్ వాళ్ళ క్లాన్లోకి వెళ్ళింది. ఆట మొత్తం దొబ్బింది. ఎందుకంటే యస్మి, సోనియా ఆపోజిట్ టీంలో ఉంటేనే గేమ్ వేరే లెవెల్ ఉంటుంది. అది మనం ఫస్ట్ వీక్ అనుకుంటాం, మనం అది చూసాం. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో మళ్ళీ ఇలా చెత్త వచ్చిందంటే ప్రేరణ వర్సెస్ యస్మి అయిపోద్ది. చూడాలి, ఇది కూడా మంచిది, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా, వేరే లెవెల్ వేరే క్లాన్స్కి వెళ్ళారు. సో ఆట రసవత్తరంగా ఉంటుంది. ప్రోమో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.